శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 26 చాప్టర్. ఇక్కడ పరమేశ్వరుడు వైశ్యనాథ అన్న అవతార ఒక వర్ణన గురించి చెప్పబడింది. నందీశ్వర ఉవాచ శృణు తాత ప్రవక్ష్యామి శివస్య పరమాత్మనః అవతారం పరానందం వైశ్యనాథ అయం ముని. ఆ నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు, ముని, ఇప్పుడు నేను ఆ పరమాత్ముడి ఇంకో అవతారము అయిన ఆనందదాయకమైన వైశ్యనాథ అన్న అవతార వర్ణన చెప్తున్నాను, అది వినండి అని. నందిగ్రామే పురా కాచిన్ మహానందీతి విశ్రుత బభూవ వారవనిత శివభక్త్యా సుసుందరి. పూర్వకాలంలో నందిగ్రామం అన్న ప్రదేశంలో మహానంద అన్న నామంతో ప్రసిద్ధి చెంది పరమశివ భక్తురాలైన మహాసుందరి అయిన ఒక వైశ్య ఉండేది. మహావిభవ సంపన్న సుధూనాఢ్య మహోజ్వల నానారత్న పరిచ్ఛన్న శృంగార రస నిర్భర. ఆ వైశ్య చాలా ఐశ్వర్యాలతో సంపన్నంగా ఉన్నది. అందుకుని కాంతియుక్తంగా, అంటే చాలా అమూల్యమైన వస్తువులన్నీ కూడా, రత్నాలు అన్ని ధరించేది. అలాగే ఇక్కడ శృంగార రసంలో కూడా పరిపూర్ణంగా ఉండేది ఆ వైశ్య. అందుకుని ఇక్కడ అన్ని రకాలుగా భోగప్రాయంగా ఉంది కాబట్టి వాణిజ్యాల దగ్గర నుంచి అన్ని సంగీతానికి కావాల్సినవన్నీ కూడా తన దగ్గర ఉండేది. ఆవిడ కూడా అన్నిట్లో ప్రావీణ్యత కలిగి ఉన్నది. సర్వ సంగీత విద్యాసు నిపుణాతి మనోహర తస్య గేయేన హృష్యంతి రాజ్ఞయో రాజాన్ ఏవచ. ఈ సంగీత విద్యలన్నీ కూడా తెలిసి ఉండటంతో చాలా కుశలత కలిగి ఉంది కాబట్టి మనస్సుకి అత్యంత మోహానికి, అంటే రూపం అంత అందంగా ఉంది, దానికి తగ్గట్టుగా ఆవిడ హావభావాలు కూడా అలా ఉండే. అందుకుని చూసిన వాళ్ళు ఎవరైనా సరే మోహానికి లోబడేలాగా అయిపోయేవారు. అలాగే గానం కూడా అంత బాగా చేసేది. అందుకుని ఈవిడ గానాలన్నా ఆ రాజులకి కూడా రాణులకి కూడా చాలా ఇష్టము. సమానర్చ సదా సాంబా సావేశ్య శంకరం ముధా శివనామ జపాసక్త భస్మ రుద్రాక్షభూషణ. ఈ వేష చాలా ఆనందంగా పార్వతీ సహితమైన ఆ పరమేశ్వరుని సదా పూజిస్తూనే ఉండేది. ఇలా పూజిస్తూ అలాగే ఆ పరమాత్మ ఒక శివనామాన్ని జపం కూడా చేస్తూనే ఉండేది. అలాగే భస్మాలు రుద్రాక్షలు కూడా, భస్మాన్ని ధరించడం, రుద్రాక్షని కూడా ఎప్పుడూ ధరించి ఉండేది. శివం సంపూజ్య సానిత్యం సేవంతి జగదీశ్వరం ననర్త పరయా భక్త్యా గాయంతి శివ సద్యశః. ప్రతిరోజు కూడా పరమేశ్వరుని పూజిస్తూనే ఉండేది. అది కూడా చాలా భక్తి ప్రపత్తులతో ఆ జగత్తుకే ఈశ్వరుణ్ణి సేవించుకుంటూ ఆ ఉత్తమమైన ఆ పరమాత్మ యొక్క యశస్సులన్నీ కూడా, అంటే ఆయన యొక్క లీలలన్నీ కూడా, గుణగానాలన్నీ కూడా గానాలు చేస్తూ, పైగా ఆనందంగా నృత్యం భక్తిభావంతో చేస్తూ ఉండేది. రుద్రాక్షేర్భూషయిత్వేకం మర్కటం చైవ కుకుటం కరతాళైశ్చ గీతైశ్చ సదా నర్తయతి స్మ సా. అలాగే తన దగ్గర ఒక కోతి ఉండేది, అలాగే ఒక కోడి ఉండేది. అయితే ఈవిడ ఆనంద పరవశంలో ఎలా అయితే ఈవిడ విభూతి రాసుకుని రుద్రాక్షలు ధరించేదో, ఈవిడ కూడా చక్కగా ఆ కోతికి ఆ కోడికి కూడా ఇవన్నీ అలంకరించేది. పైగా ఈవిడ ఇక్కడ గానాలు నృత్యాలు చేస్తుంటే అవి కూడా చక్కగా నాట్యం చేస్తూ ఉండేది. వాటిని కూడా, అలాగే కోతిని కూడా దానికి లయబద్ధకంగా నాట్యం చేసేలాగా చేసేది. నృత్యమానో చతో దృష్ట్వా శివభక్తిరతా చ సా వైశ్యాస్మా విహస్త్యాయుచ్చేహ ప్రేమ్ణ సర్వసఖీయుత. అందుకుని ఇక్కడ వాళ్ళిద్దరూ నాట్యం చేస్తూ ఉంటే ఇక్కడ మళ్ళీ పరమేశ్వరుని భక్తి తత్పరులుగా ఆ వైశ్య ఎప్పుడూ కూడా తన స్నేహితులతో కలిసి ప్రేమపూర్వకంగా చాలా గట్టిగా నవ్వుతూ ఉండేది. అంటే ఇక్కడ ఈ కోడి అలాగే ఆ కోతి కూడా నాట్యం చేస్తుంటే అవన్నీ చూస్తూ ఈవిడ ఆనందానికి లోబడుతూ ఉండేది. రుద్రాక్షేహ కృతుకేయూర కర్ణాభరణ మండన మర్కట శిక్షయ తస్య పురో నృత్యతి ఫాలవత్. ఆ రుద్రాక్షి ఆ చేతులకి అలాగే ఆ ఈ భుజాలకి అన్నిటికీ వేసుకుని ఆ మహానందతో ఇక్కడ ఆ శిఖ మీద కూడా వేసుకుని అక్కడే ఈవిడ కూడా ఆనందంగా నాట్యం చేస్తూ ఉండేది. శిఖా సంబద్ధ రుద్రాక్ష కుకుట కపినా సహ నిత్యం ననర్త నృత్యజ్ఞ పశ్యతాం హితమావహం.
ఇలా శిఖ మీద కూడా రుద్రాక్షలు ధరిస్తూ అంతలాగా నృత్యాలు చేస్తూ అది కూడా ఆనందంగా భక్తితో ఇలా ఆ కోతి అలాగే ఇక్కడ ఆ కోడిని కూడా చూస్తూ ఈవిడ కూడా అంటే ఈవిడ భక్తి భావంలో నాట్యం చేస్తూ ఉంటుంది పార్వశంలో. అలాగే ఈవిడ గానాలు చేస్తున్నా ఇవన్నీ వాయిద్యాలు మోగిస్తున్నా అవి కూడా అలాగే చేస్తూ ఉంటే ఈవిడ ఇంకా ఆనందానికి లోబడుతూ ఉండేది. అందుకని వాటితో కూడా మళ్ళీ ఈవిడ మళ్ళీ నృత్యం చేస్తూ ఉండేది. ఏవం సా కుర్వతి వైశ్య కౌతుకం పరమాధర శివభక్తిరత నిత్యం మహానంద భరాభవతు. ఈ ప్రకారంగా శివభక్తి పారాయణురాలుగా ఆవిడ వేశ్య చాలా ఆధారపూర్వకంగా అక్కడ సదా ఆనందంగా ఉంటూ మళ్ళీ పరమేశ్వరుని భక్తిగా ఆవిడ చేయాల్సినవి అన్ని చేసుకుంటుంది. కానీ భక్తితో పరమాత్మను కూడా నిత్యము పూజించుకుంటుంది. శివభక్తి ప్రకుర్వంత్యా వేశ్యాయ ముని సత్తమ బహుకాలో వ్యతీయాయ తస్యాహ పరమ సౌఖ్యత. ఓ ముని సత్తమా, ఈ ప్రకారంగా ఆవిడ భక్తిలో అలా ఉండగా ఉండగా సుఖంగానే ఆవిడ జీవితం కలిసిపోతుంది. చాలా కాలం కూడా గడిచిపోయింది. ఏకదా చ గృహీతస్య వైశ్యో భూత్వా శివః స్వయం పరీక్షితుం చ తద్భావమాజగామ శుభోవ్రతి. ఒకానొక సమయంలో ఆవిడ భక్తిని పరీక్షించటానికి ఆ పరమాత్ముడైన శంభుడే ఆవిడ పరీక్షించటానికి ఒక అవతారంలో వస్తున్నాడు. ఇప్పుడు ఎలా వస్తున్నాడు? తానే స్వయంగా ఎలా వచ్చాడంటే ఒక వైశ్యుడిలాగా వచ్చాడు. వైశ్య అంటే ఏమో ఇక్కడ డబ్బు తీసుకుని సుఖపెట్టే ఆవిడ. కానీ ఇక్కడ ఈ వైశ్య అంటే ఈయన క్రయ విక్రయ చేసే వాళ్ళలాగా అట్లాగా ఆవిడ దగ్గరికి ఈయన వచ్చాడు. అయితే ఆవిడని పరీక్షించటానికి వచ్చాడు, ఆ గృహానికి వచ్చాడు. త్రిపుండ్ర విలసద్బాలో రుద్రాక్ష భరణ కృతి శివనామ జపాసక్తో జటిల శైవ వేషభృత్. ఆ వైశ్య రూపంలో ఆ వైశ్యుడిలాగా వచ్చిన పరమేశ్వరుడు త్రిపుండ్రాలు చాలా చక్కగా శోభాయమానంగా నుదుటి మీద ధరించాడు. ఆ మెడలో ఏమో ఆభరణాల రూపంలో రుద్రాక్షి మాలలు వేసుకున్నాడు. అలాగే నోటిలో ఆ శివనామ జపం మీద ఆసక్తితో ఉచ్చరిస్తూ జటాజూటాలు యుక్తంగా అక్కడ ఇలాంటి ఆభరణాలు వస్త్రాధరణతో అక్కడికి చేరుకున్నాడు. సాభిప్రద్ భస్మానిచ్చయం ప్రాకోష్ఠే వరకంకణం మహారత్న పరిస్తీర్ణ రాజతే పరకౌతికి. ఆ శరీరం అంతా కూడా భస్మాన్ని చక్కగా రాసుకుని ఉన్నాడు. అలాగే చేతుల్లో కూడా ఉత్తమైన రత్నాలతో శ్రేష్టమైన కంగణాలన్నీ కూడా ఆ కడియాల్లాంటివి వేసుకుని అక్కడికి శోభాయమానంగా ఉన్న అతను చేరుకున్నాడు. తమాగతం సుసంపూజ్య సా వేశ్య పరయాముధ స్వస్థానే సాదరం వేశ్యం సుందరీహి న్యవీషయతు. ఆయన రాకని చూసి ఈవిడ కూడా చాలా చక్కగా ఆనందదాయకంగా ఆధారంగా ఆయన్ని తీసుకొచ్చి ఒక స్థానం మీద కూర్చోపెట్టింది. తత్ప్రకోష్ఠే వరం వీక్ష కంకణం సుమనోహరం తస్మిన్ జాత స్పృహా సా చ తం ప్రోవాచ సువిస్మిత. ఆ ఆయన దగ్గర ఉన్నవి అందమైన ఆభరణాలు అవన్నీ మణులతో ఉన్న కంకణాలు అవన్నీ కూడా చూసి ఆవిడ ఈవిడికి కాస్త కోరిక కలిగింది. అయితే అక్కడ ఆయనతో ఇలా చెప్పింది. మహానందో ఉవాచ మహారత్నమయశ్చాయం కంకణస్త్వాత్ కరే స్థిత మనోహరతి మే సద్యో దివ్య స్త్రీ భూషణోచిత. ఆ మహానంద ఆ వైశ్యుడితో ఇలా చెప్పింది. మీ చేతుల్లో ఏవైతే ఇవి ఉన్నాయో రత్నాలతో పొదగబడిన ఈ కంకణాలు ఉన్నాయి కదా, అది నాకు ఇస్తారా? అది నాకు చాలా ఆకర్షిస్తుంది అవి చూస్తూ ఉంటే. అందుకుని పైగా ఇవన్నీ కూడా ఒక దివ్యమైన స్త్రీ ధరిస్తే బాగుంటాయి కదా ఆభరణాల్లాగా. అందుకు నాకు వాటి మీద కోరిక కలిగింది అంది. నందీశ్వర ఉవాచ ఇతి తాం నవరత్నాఢ్యయే సస్పృహాం కరభూషణే వీక్షయోధారమతివేశ్య సస్మితం సమభాషత. నందీశ్వరుడు ఏదైతే మునికి గాథనంతా చెప్తున్నాడో ఈ ప్రకారంగా రత్నమయంగా ఉన్న చేతికి ధరించిన ఆ కంకణాలు చూసి నాకు కావాలి, నా కోరిక కలిగింది అని పైగా ఆ కోరికను కూడా వ్యక్తపరిచింది. అయితే ఉదార బుద్ధి కలిగిన ఆ వైశ్యుడు కూడా నవ్వుతూ మళ్ళీ ఈ మహానందతో ఇలా అన్నాడు. వైశ్యనాథ ఉవాచ అస్మిన్ రత్నవరే దివ్యే సస్పృహం యది తే మనః త్వమేవాధ్యస్త్వా సుప్రీత్యా మౌల్యమస్య దదాసి కిం. ఆ వైశ్యనాథుడు ఆ మహానందతో ఇలా అన్నాడు. నీకు నిజంగా ఈ రత్నాలతో ఉన్న కంకణాలు కావాలి అని నువ్వు అనుకుంటే
దానికోసమే నన్ను పిలుస్తుంటే నువ్వు కూడా నేను చెప్పినట్టుగా చేస్తే అప్పుడు అంటే ఇవి నీకు కావాలంటే నువ్వు ఏమి చెయ్యగలవు, ఏ మూల్యాన్ని నువ్వు చెల్లించగలవు. వైశ్యో ఉవాచ వయం హి స్వరేచ్చారిణ్యో వైశ్యాస్తు నా పతివ్రతాః అస్మాత్ కులోచితో ధర్మో వ్యభిచారో న సంశయః యదేతద్ధకిలం చిత్తం గృహాతి కరభూషణం దినత్రయమహోరాత్రం పత్ని తవ భవామ్యహం. ఇక్కడ ఆ వైశ్య మళ్ళీ ఆయనతో చెప్పింది, నేను వ్యభిచారిని, నేను వైశ్యని, అయితే నేను పతివ్రతను కాను. అయితే వ్యభిచారి కులంలో పుట్టినప్పటికీ కూడా ఈ ధర్మాన్ని నేను ఇందులో పుట్టాను కాబట్టి ఇది నేను చేస్తున్నాను, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే మీకు ధరించిన అవి కావాలని నేను కోరాను కాబట్టి దానికి నేను ఏం చెల్లించగలను అంటే, దానికి నా మీద మీకు కూడా నమ్మకం కుదరాలంటే 3 రోజులు నేను మీకు భార్యలాగా సేవించుకుంటాను అని చెప్పింది. 3 రోజులు కూడా పగలు రాత్రి అంటే ఇంక ఈ 24 గంటల 3 రోజులు కూడా నేను మీకు భార్యలాగే వ్యవహరిస్తాను అంది. వైశ్య ఉవాచ తథాస్తు యధీతే సత్యం వచనం వీరవల్లభి దధామి రత్నవలయం త్రిరాత్రం భవమే వధుః. ఆ వైశ్యుడు మళ్ళీ తనతో మళ్ళీ చెప్పాడు, ఓ వీరవల్లభి, అంటే నిజంగానే నీకు అలాగ చెయ్యాలని, పైగా ఇది నువ్వు వాగ్దానం చేస్తున్నావా, సరే మంచి మాటే చెప్పావు. నీ మాటలు నిజంగా సత్యమైతే ఈ రత్నాలతో ఉన్న కంకణాలు నీకు నేను ఇచ్చేస్తాను, నువ్వు అలా గనక చెయ్యగలిగితే 3 రోజులు పగలు రాత్రి కూడా నా భార్యగా నువ్వు ఉండాలి ఇప్పుడే అని చెప్పాడు. ఏతస్మిన్ వ్యవహారో తు ప్రమాణం శశిభాస్కరో త్రివారం సత్యమిత్యుక్త్వా హృదయం మే స్పృశత్ ప్రియే. వెంటనే ఈ వ్యవహారాలతో ఎలా అయితే ఇక్కడ ఈ వాగ్దానం ఏదైతే నేను చేస్తున్నానో, ఏ వాగ్దానం అయితే నువ్వు చేసావో దీనికి ఎవరు సాక్ష్యం, ఆ సూర్య చంద్రులే సాక్షులు, ఇది పరమ సత్యము. అందుకే 3 రోజులు కూడా నువ్వు చెప్పినట్టుగా నువ్వు గనక చేస్తే నేను కూడా ఇది నీకు ఇస్తాను. నువ్వు అంటే ఈ 3 రోజుల్లో నువ్వు చెప్పినట్టుగా నాకు భార్యగా అయ్యి నా మనసును గనక నువ్వు స్పర్శించగలిగితే. వైశ్యో ఉవాచ దినత్రయామహోరాత్రం పత్ని భూత్వా తవ ప్రభో సహధర్మాచరామీతి సత్యం సత్యం న సంశయ. ఆ వైశ్య కూడా చెప్పింది, ప్రభు 3 రోజులు పగలు రాత్రి కూడా మీ భార్యలాగే సహధర్మచారిణిలాగే నేను అవన్నీ కూడా పాటిస్తాను, ఇది పరమ సత్యం, ఇందులో ఎటువంటి సందేహం లేదు అని. నందీశ్వర ఉవాచ ఇత్యుక్త్వా హి మహానంద త్రివారం శశిభాస్కరో ప్రమాణీకృత్య సుప్రీత్యా సా తద్ హృదయమస్పృశత్. అత తస్యై సవేశ్యస్తు ప్రదత్వా రత్నకంకణం లింగం రత్నమయం తస్యా హస్తే దత్వేదమబ్రవీత్. ఆ నందీశ్వరుడు మళ్ళీ ఆ మునికి ఇలా చెప్తున్నాడు, మహానంద ఎప్పుడైతే ఇది నేను చెప్పేది ఎటువంటి సందేహం లేదు, నేను చక్కగా ఈ సహధర్మచారులాగా ధర్మాన్ని నేను పాటిస్తాను 3 రోజులు అని చెప్పింది. అక్కడ మళ్ళీ సూర్యచంద్రుల యొక్క సాక్షిగా ఆనందంగా ఆయన హృదయ స్పర్శించటానికి కూడా ఈవిడ పూనుకున్నది. అక్కడ రత్నాలతో ఉన్న కంకణాలు చూస్తూ చూస్తూ, ఎందుకంటే నేను ఇలా చేస్తే నాకు అది లభిస్తాయి, కోరిక బలంగా ఉంటే ఏం చేస్తాం, కృషి చేస్తాం. ఈవిడ కూడా అలాగే చేస్తుంది, ఎందుకంటే అవి కావాలన్న కోరిక కలిగింది కాబట్టి. ఆ రత్నమయన కంకణాలు చూసుకుంటూ చక్కగా అక్కడ మళ్ళీ శివలింగాన్ని చూస్తూ ఆవిడప్పుడు చెప్పింది. వైశ్యనాథ ఉవాచ ఇదం రత్నమయం లింగం శైవం మత్ ప్రాణవల్లభం రక్షణీయం త్వయా కాంతే గోపనీయం ప్రయత్నతః. ఆ వైశ్యనాథుడు ఏం చేశాడంటే, ఓ కాంత, ఎందుకంటే ఇప్పుడు భార్యలాగా చేస్తానని చెప్పింది, ఆయన దగ్గర రత్నాలతో ఉన్న ఒక చిన్న శివలింగం ఉంది. ఆ శివలింగం ఇది నాకు ప్రాణాల కన్నే చాలా ప్రియమైనది, అందుకు నువ్వు దీన్ని రక్షణ చూసుకో, ప్రయత్నపూర్వకంగా దీనికి ఎవరికి కనిపించకుండా ఇది చాలా భద్రంగా నీ దగ్గర ఉంచు అని చెప్పాడు. నందీశ్వర ఉవాచ ఏవామస్త్వివతి సా ప్రోచ్య లింగమాధాయ రత్నజం నాట్యమండపికా మధ్యే నిధాయ ప్రావిశాత్ గృహం. ఈవిడికి ఆయన చెప్పి ఎప్పుడైతే అప్పచెప్పాడో, ఆ వైశ్యుడు అప్పచెప్పగానే ఇలానే జరుగుతుంది అని ఆవిడ కూడా చక్కగా, ఎందుకంటే
3 రోజులు ఉంటానని చెప్పింది కాబట్టి ఆవిడ చక్కగా అది పాటించడానికి పూనుకుంది. అందుకునే రత్నమైన లింగాన్ని తీసుకుంది. పక్కగా దాన్ని తీసుకెళ్ళి ఆ నాట్యశాల మధ్యలో తీసుకెళ్ళి దాన్ని చక్కగా దాన్ని అక్కడ పెట్టింది. సాతేన సంగత రాత్రో వైశ్యేన విటధర్మిణ సుఖం సుష్వాప పర్యంకే మృదు తల్పోప శోభితే. అప్పుడు ఆ వైశ్య కూడా ఆ విలాసవంతమైన వైశ్యుడితో చక్కగా ఆయన తిని, అంటే ఇక్కడ 3 రోజులు చక్కగా భార్యలాగా సుఖప్రాయంగా ఆయనతో గడపటం, పైకి ఆయన్ని సేవించుకోవడం. ఎలా అయితే భార్య పొద్దునుంచి రాత్రి దాకా సేవలు చేసుకుంటూ ఉంటుందో ఈవిడ కూడా అలానే ఉంది. తతో నిశీత సమయే మునే వైశ్యపతిచ్చయ అకస్మాదుత్థితావాణి నృత్య మండపి కాంతరే. ఓ ముని, అప్పుడు మధ్యరాత్రి సమయంలో ఆ వైశ్యపతికి కోరిక కలిగి నృత్య మండలం ఒకసారి మధ్యగా ఉన్న దాని దగ్గరికి అకస్మాత్తుగా ఒక శబ్దం రావటం వినిపించింది. మహాప్రజ్వలితో వాగ్ని సుసమీర సహాయవాన్ నాట్యమండపికాం తాత తామేవ సహసా వృణే. అంటే ఆ శబ్దం రాగానే అంటే నిజంగా ఏదో కాలిపోతున్నట్టుగా శబ్దం వచ్చింది. వెంటనే అంత తేజస్సుతో అగ్ని అక్కడ అత్యంత ప్రజ్వలంగా, అంటే అసలు నిజంగా అకస్మాత్తుగా పెద్ద మహా అగ్నిలాగా అక్కడ వచ్చేసింది నాట్యశాలలో. అది పైగా అన్ని వైపులా అది ఆవరించుకుపోయి ఉన్నది, అంటే అక్కడికి లోపలికి వెళ్ళటానికి వీల్లేనటువంటిది. మండపే దహ్యమానేతు సహసోత్య సంభ్రమాత్ మర్కటం మోచయామా సావేశ్య తత్ర బంధనాత్. ఆ మండపంలో ప్రజ్వలిస్తున్న ఇంత అగ్ని అంతా ఆవరించేసరికి ఆ వైశ్యుడు చూస్తున్న కూడా, ఎందుకంటే అక్కడ ఆ మణులతో ఉన్న శివలింగాన్ని పెట్టింది, అందుకని అక్కడ వెంటనే అంత మంటలు వస్తూ ఉంటే అక్కడ మళ్ళీ అక్కడ కోతి ఉంది, అది ఏమైంది, అది కూడా ఆ బంధన్ విముక్త అయిపోయింది. సామర్కటో ముక్త బంధ కుకూటేన సహామున బియాదూరం హి దుత్రావా విధుయాగ్నిన కణాన్ బహు. బంధనాల ముక్తి అంటే కట్టేసి ఉన్నాయి అగ్నిలమయంగా ఏమవుతాయంటే ఆ బంధనాలు విడిపోయాయి. ఆ బంధనాలు ముక్తి అవ్వగానే ఇక్కడ ఆ కోతి ఆ కోడి కూడా ఆ అగ్నిలో అవి కూడా భయంతో దూరంగా వెళ్ళిపోతాం అనుకున్నా సరే ఆ అగ్ని అంతలాగా ఉండేసరికి అవన్నీ కూడా కాలిపోతున్నాయి. స్తంభేన సహా నిర్దగ్ధం తల్లింగం శకలీకృతం దృష్ట్వా వేశ్య స వైశ్యశ్చ దురంతం దుఃఖమాపతు. ఇక్కడ అక్కడ స్తంభాల దగ్గర నుంచి, అంటే నిజంగా నాట్య మండలం అంతా కూడా ఆ మధ్య భాగంలో నాట్యశాలలో ఏమున్నాయంటే స్తంభాలు ఉన్నాయని చక్కగా అన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయినట్టుగా భస్మరాశిగా అయిపోతున్నాయి స్తంభాల దగ్గర నుంచి కూడా. వీళ్ళు చూస్తూ ఉండగానే ఆ లింగము అలాగే అక్కడ ఉన్న స్తంభాల దగ్గర నుంచి అన్నీ కూడా ఆ అగ్నికి ఆహుతైపోయాయి. అందుకుని ఆ వైశ్యుడు అవన్నీ చూసేసరికి ఆయనకి ఇది నా ప్రాణాలతో సమానం అని చెప్పి మరీ ఇచ్చాడు, అది భస్మం అయిపోయింది. అందుకుని ఆయనకి చాలా దుఃఖం వేసింది. దృష్ట్వా ఆత్మసమం లింగం దగ్ధం వైశ్యపతిస్తథా జ్ఞాతుం తద్భావమంతస్తం మరణాయ మతిందది. ఆ సమయంలో ఆ వైశ్యపతి ప్రాణాలతో సమానమైన శివలింగం అలా అగ్నికి భస్మం అయిపోతుంటే చూసేసి ఆ మనస్సంతా కూడా ఆయనకి బాధ ఎక్కువైపోయింది. అందుకుని ఆయనే మరణించాలనుకున్నాడు, అది లేకుండా నేనెందుకు ఉండటము. నివిష్యే అతీతరాం కేధద్వైశ్యస్తామహ దుఃఖితాం నానాలీలో మహేశానః కౌతుకా నరదేహవాన్. అందుకే ఇక్కడ ఆ పరమాత్మ ఈ రూపంలో వచ్చాడు లీలలు చేస్తున్న భాగంలో. మనుష్య రూపంలో ధరించి ఏం చేస్తున్నాడంటే ఇది నాకు ప్రాణాల కన్నా ప్రాణమైంది అన్ని అప్పచెప్పాడు, ఇప్పుడు మళ్ళీ లీలగా అగ్ని కారణంగా ఆయనే అక్కడ దహించవేశాడు. అందుకే ఆ మహేశ్వర స్వరూపంలో ఉన్న వైశ్యపతి ఇంత దుఃఖానికి లోబడినట్టుగా చేసి ఈ దుఃఖాన్ని నేను తొలగించుకోలేని కారణంగా ఇప్పుడు నేనే ఆ లింగమే భస్మం అయిపోయింది, అందుకు నేను కూడా ప్రాణాలతో ఉండలేనని అదే అగ్నిలో అతను కూడా ప్రవేశించాడు. దీంతో శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 26 చాప్టర్లో 37 శ్లోక సంపూర్ణం.